హాయ్ ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదా. ఇవాళ మన రెసిపీ అయితే టమాటా రైస్ అండి. ఇంకా ఇది లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలు పెద్దవాళ్ళు డ్యూటీలకు వెళ్ళేవారు ఇంకా రైస్లోకి ఏమి లేనప్పుడు ఇది లంచ్ బాక్స్కి వెళ్ళి తీసుకెళ్ళొచ్చు అనమాట. బాగుంటుంది టేస్ట్. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. తీసుకొని 2 సార్లు కడిగి నానబెట్టుకుందాం. నానబెట్టుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. ఇంకా మనకు టమాటా రైస్ కాబట్టి మెయిన్గా కావాల్సింది టమాటా అన్నమాట. చూడండి, ఒక పెద్ద సైజు టమోటా, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటా క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట మనకి టమాటా రైస్ కాబట్టి. గిన్నెలో ఆయిల్ వేసి శనగపప్పు, పోపు దినుసులు, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగే 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట ప్రెషర్ కుక్కర్లో. చూడండి, ఉల్లిపాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసుకుందాం. బాగా కొంచెం పండిన టమాటా అయితే బాగుంటుందండి. కలర్ కూడా మనకి రైస్ బాగా వస్తుంది అనమాట. టమాటా బాగా మగ్గాలి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మనము ఇప్పుడు మగ్గింది కదా, మగ్గిన తర్వాత ఇందులోకి ఎసరు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్లోని వాటరే ఎసరు అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అందులోని వాటరే వేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటరు, ఇంకా కొద్దిగా సగం అయితే వేసాను అనమాట. ఎందుకంటే ఇవి పాత బియ్యం ఫ్రెండ్స్. ఎసరు తక్కువ వేసాను అనుకో బియ్యంగా ఉంటుందన్నమాట. అందుకోసమని 2 గ్లాసులు ఫుల్గా వేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇంకా నేను మా పిల్లలు తినరని కొద్దిగా తక్కువ వేసాను అనమాట. తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత పసుపు అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఇంకా ఉడికేటప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపి ఇంకా ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. ఇంకా బాగా ఉడికిన తర్వాత ఎసరంతా అయిపోయినప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా ఆ వేడికే ఉడికిపోతుంది అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడైతే కలుపుతున్నాను. ఆ వేడికి బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.